ఇది పాలకొల్లు రైల్వే స్టేషన్ అండి. ఇది పాలకొల్లు. ఒక చిన్న పని మీద వచ్చాను, పని అయిపోయింది నాకు ఇక్కడ పాలకొల్లులో. ఇప్పుడు నేను రిటర్న్ జర్నీ అవుతున్నానండి, పాలకొల్లు టు విజయవాడ. ఇప్పుడు టైం వచ్చి 10:35 అయింది. ఇప్పుడు ట్రైన్ ఉందంట 11 o'clockకి. నర్సాపూర్ టు నాగర్కోల్ ట్రైన్ అంటండి, అది ఎక్కుతాను ఇప్పుడు. ఇవన్నీ ఇక్కడ వస్తే మనం దిగంకోండి, ఇక్కడ వచ్చిన వెంటనే మనకు ఆటోస్ ఉన్నాయి. ఆటో స్టాండ్ ఉందండి బార్న వచ్చే వరకు. పాలకొల్లు చాలా బాగుందండి, ప్రశాంతమైన వాతావరణం అండి, చాలా బాగుంది పాలకొల్లు. సార్ టికెట్ ఎంత అండి? విజయవాడ అండి 75. సార్ 50 ఇచ్చేయండి, ఇటు 100 ఇవ్వండి. सर बेमोर सर టికెట్ తీసుకున్నాం అయిందండి, 75 రూపీస్ అంట విజయవాడకి. పాలకొల్లు టు విజయవాడ 75. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి, ఇది 2, ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3. 3లో గూడ్స్ బండి ఉందండి, గూడ్స్ ట్రైన్. ఇది పాలకొల్లు రైల్వే స్టేషన్ అండి. ఇది మొన్న ఎక్స్టెన్షన్ చేశారండి ఇది రైల్వే స్టేషన్ని. పొద్దున వర్షం పడినట్టుందండి పాలకొల్లులో. చక్కగా బాగుందండి స్టేషను, పీస్ఫుల్గా ఉందండి స్టేషను. పాపం చూడండి, ప్లాట్ఫామ్ మీదే పడుకుంటున్నారు ఇట్లా. ఇది మనం పాలకొల్లండి. అది లారీ వెళ్తుంది చూసారండి అటు, లారీ వెళ్ళేది అటువైపు భీమవరం అన్నట్టు, అటు భీమవరం అవుతుంది. కారు కూడా పాస్ అయ్యింది చూసారా, అటు భీమవరం అండి. ఇటువైపు లెఫ్ట్ సైడ్ పాలకొల్లు అండి. లోకో పైలట్ హియర్ అండి. చాలా లారీలు ఉన్నాయండి ఇక్కడ, లోడ్తో ఉన్నాయి. మొత్తం రైస్ సంబంధించి అనుకుంటాను అంతా, రైస్ సంబంధించింది. ఇది గూడ్స్ ట్రైన్ కూడా ఉంది, గూడ్స్ రైల్ అండి, గూడ్స్ ట్రైన్ ఉంది. అందుకే లోడ్ చేశారు మొత్తం గూడ్స్ ట్రైన్ని. ఫుల్ రైస్ లోడ్ అండి అంతా. ఇది హెవీ లోడ్ ఉందండి, గూడ్స్ ట్రైన్ అండి, హెవీ లోడ్ ఉంది. ఎప్పుడు బయలుదేరో తెలియదండి ఇది.